పాడైపోయిన స్థలంలో నేను మరలా చెదరగొట్టబడినటువంటి ప్రజలందరూ తమ దేశంలో లేనటువంటి కారణమును బట్టి వారు ఉన్నటువంటి ఇండ్లు ఏమైపోయినట్ట పాడైపోయినాయి. అక్కడ తమ భూమి అంతా కూడా నిర్జనముగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిని మనం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివేసేదును. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. చూడండి, ఏ అపవిత్రతను బట్టి అయితే దేవుడితో వారి సంబంధాన్ని కోల్పోయారో, దేన్ని బట్టి అయితే వారు వారికి ఉన్నటువంటి వారు నివసించే ప్రాంతాలు పాడైపోయినాయో, మరలా వారి జీవితాన్ని మరలా స్వదేశానికి తీసుకుని వచ్చి వారికి ఇక విగ్రహాల వైపు తిరిగే మనసు కాకుండా, అపవిత్రత కొరకైనటువంటి ఆలోచనలు కాకుండా, ఇక వారిలో కేవలము నూతన స్వభావం మాత్రమే పనిచేయనట్లు వారిలో ఏం కల్పిస్తానన్నాడట, మీలో రాతి గుండెను తీసివేసి దేవుని మాటను విన